తెలంగాణ కోసం కొట్లాడిందే మా జాబులు మాకే రావాలని, మీ జిగురొద్దు మీ పొత్తొద్దు అని మనకో రాష్ట్రం తెచ్చుకున్నాం. ఇక మన జాబులు మనోళ్ళకే అత్తాయి, మన సీట్లు మనకే ఉంటాయని ఎంతో మురిసినాం. ఇప్పటికి సుతా గట్లనే అనుకుంటున్నాం, మన దాంట్లోనే ఎవరికో ఒకరికి వస్తున్నాయని. కానీ ఆడాడా ఏం కథ నడుస్తుందో ఎరికేనా? తెలివిగల పనితనం ఇగో గిట్లున్నది. అరేవా చదువు ఆంధ్రాల సర్టిఫికేట్ తెలంగాణల ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి ఎంబీబీఎస్ సీట్లు కొట్టిరట కొందరు. పాత సర్కారు 10 ఏళ్ల సంది గిట్లనే నడిచింది. 6వ తరగతికెళ్లి 12 దాకా 7 ఏళ్లలో 4 ఏళ్లు మనతాన చదివితే లోకల్ స్టూడెంట్ గుర్తింపు, పోటీ పరీక్షలకు ఛాన్స్. అయితే ఆంధ్రాల చదివి కూడా తెలంగాణలో బడికి పోయినట్టు దొంగ కాగితాలు కొట్టిచ్చిరట. ప్రైవేట్ స్కూళ్ళకు పైసలు ఇస్తే ఏదంటే అది చేతిలో పెడుతుర్రు. ఇక ఏమున్నది, మంచిగా ఎంసెట్ ఎగ్జామ్స్ రాసి మన కాలేజీలలో సీట్లు సంపాదించారు. ఈడైతే మంచి మంచి కాలేజీలు సవలతులు ఉంటాయని ఆపొచ్చానా. మరి ఇప్పుడు ఎట్లా బయట పడ్డదంటే కౌన్సిలింగ్ కాడ స్ట్రిక్ట్ గా సర్టిఫికెట్లు చెకింగ్ చేసే వరకు దొరుకుతున్నారు. 6కెళ్ళి 9 దాకా తెలంగాణ బడికి పోయి 10, 12 ఆంధ్ర కాలేజీకి ఎందుకు పోయిరని ఎంక్వైరీ చేస్తే భాగవతం బయటకు వచ్చింది. గిసొంటి ఉత్తమంలో 20 మంది అడ్మిషన్లు క్యాన్సిల్ చేసి కేసులు కూడా పెట్టిండ్రు. గిసొంటి కథలు పడుతురని ఇక రూల్స్ స్ట్రిక్ట్ గా చేస్తుంది గవర్నమెంట్. 9కెళ్ళి ఇంటర్ దాకా తెలంగాణలో చేస్తే లోకల్ స్టూడెంట్స్ కింద లెక్క, కడమూలంతా నాన్ లోకలే. చెల్ గిట్లయితే బయట రాష్ట్ర పోలకే ఫైదా అవుతుందని రామన్న ట్విట్టర్ లో క్వశ్చన్ చేసిండు. 7 ఏళ్ల కింద ఇది మీరు తెచ్చిన రూలే, ఇప్పుడు మేము అమల్లో పెడుతున్నామని దవాఖాన మంత్రి దామోదర సార్ కౌంటర్ ఇచ్చిండు. 2024 జూన్ 2కు రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయిపోతుంది కనుక అప్పుడు మనము స్వంత రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. 8 నెలల ఏం చేస్తుండ్రు మీరు వచ్చి? ఇప్పుడు ఎవల రాజకీయం ఎట్లున్నా 10 ఏళ్లకెళ్ళి దొంగ కాగితాలు పెట్టి తెలంగాణ సీట్లు కొట్టుకపోయిరంటే మన పోరలు ఎంత లాస్ అయినరో చూడండిగా.